ఇప్పుడు ఏమైపోయిందంటే కేవలం ఏదో పంజాబీ డ్రెస్ లాగా నార్త్ ఇండియన్స్ లాగా వేస్తున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలే కాకుండా వాళ్ళ తల్లులు కూడా ఈ చున్నీ అనేది లేకుండా బయట తిరుగుతున్నారు. అది కొంచెము తల్లులు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ అమ్మాయిలకు కానీ కాస్త దయచేసి చెప్పమని నేను అందరినీ నమస్కారం చేసి కోరుకుంటున్నాను. సరే సార్, మీ వర్షన్ మీరు చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు సార్, మా చావు ఏం చేస్తాం నీకెందుకు. అందుకే దిశ లాంటి ఇన్సిడెంట్ జరిగింది. దిశ లాంటి ఇన్సిడెంట్లో వాళ్ళని పోయి జైల్లో అడిగితే అయ్యా మా తప్పేం లేదండి, జైల్లో పట్టే పర్వాలేదు, విజిట్ చేసిన పర్వాలేదు, బికాస్ ఆఫ్ దేర్ ప్రొవోకేటింగ్ డ్రెస్ వీవర్. సార్ చాలా మంచి టాపిక్ తీశారు. సో లెట్స్ డిస్కస్ ఇట్. నేను భౌతికంగా తక్కువ, ఆధ్యాత్మికంగా ఎక్కువ చెప్తాను, రైట్? సో నా దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా నేను వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఏ లిమిట్ పెట్టను. నేను వాళ్ళకి కేవలం విషయం చెప్పి వదిలేస్తాను. నీ ఇష్టం అంటాను. కానీ విషయం ఎప్పుడైతే ఒక వ్యక్తికి కరెక్ట్గా అర్థమవుతుందో వాళ్ళు రాంగ్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఆడవాళ్ళు చున్నీ లేకుండా తిరుగుతున్నారు, ఐ మీన్ డ్రెస్ కోడ్ అనేది వాళ్ళకి లేకుండా పోయింది అని అంటారు అనేది ఒక వాదన ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తుంది. చున్నీ లేనంత మాత్రాన ఆడవాళ్ళకి పరువుకు వచ్చే నష్టం లేదు. ఓకే, చీర కట్టుకుంటారు, కరెక్ట్ చీర కట్టు కడితే చీర కనిపించినంత సెక్సీగా లేడీస్ ఇంకా దీంట్లో కనిపించదు. Do you agree or not? Yes. నేనంటే ఇప్పుడు ఇట్లా కట్టుకున్నాను, అందరూ ఇలా కట్టుకొని తిరగలేరా? చీర కట్టు ద మోస్ట్ సెక్సియస్ట్ డ్రెస్ ఆన్ ఎర్త్. చీర కట్టు వెనకాల ఒక శాస్త్రం ఉంది, అది చదివితే నీకు అర్థమవుతుంది. చీర కుర్చీలు ఎందుకు పెడతారు, బయట ఎలా వేయాలి, ఎందుకు వేయాలి, ప్రతిదీ కూడా ఆడదాన్ని ఎలా అందంగా చూపించాలి, ఎంత ఓపెన్ గా ఉండాలి, ఎంత క్లోజ్డ్ గా ఉండాలి, ఎంత ఓపెన్ గా చూపించి ఎంత క్లోజ్డ్ గా పెడితే మగవాడు ఇంట్రెస్ట్ ఫీల్ అవుతాడు. ఇదంతా సైన్స్. ఓపెన్ గా మాట్లాడుకుందాం, సిగ్గుపడద్దు ఎవరు. ఇది ఆత్మ విజ్ఞానం. దేనికి సిగ్గుపడ, నేను అసలు సిగ్గుపడను. కాబట్టి మీరు సిగ్గుపడకుండా ఖచ్చితంగా ప్రశాంతంగా వినండి. మొత్తం ఓపెన్ ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఎందాకని చూస్తారు, బోర్ పడదు. అవునా కదా? ఖచ్చితంగా బోర్. కనిపించి కనిపించకుండా, కనిపించి కనిపించకుండా, అంటి ముట్టకుండా, చూసి చూడకుండా, చాలా సరదాగా చీర అలా తయారు. Of course, it is a very dignified dress. మనము దాన్ని ఎలా కట్టుకుంటే అది మనకు ఆ విధంగా నప్పుతుంది. ఇప్పుడు నేను డిగ్నిఫైడ్ గా ఉండాలనుకున్నాను, చీర కట్టుకున్నాను, డిగ్నిఫైడ్ గా. అదే స్టైల్ గా కట్టుకోవాలనుకుంటే ఇంకో రకంగా కట్టుకుంటాను. ఇప్పుడు చీరలు కట్టుకొని తిరగాలి అని అంటే, ఇప్పుడు చీర కట్టుకోవడం కన్నా, ఎందుకు అనంటే చీర కట్టుకుంటే ఇప్పుడు బ్లౌజ్ వెనకాల ఏముండదు, మొత్తం ఖాళీ ఉంటుంది. క్లాత్ తక్కువ పడిందేమో, టైలర్కి ఇచ్చేటప్పుడు చీరలో క్లాత్ తక్కువ ఉందేమో అన్నట్టు చాలా పొదుపు లేడీస్కి, పొదుపు ఎక్కువ. కాబట్టి ఇంతే ఉంటుంది. స్టార్ట్ చీర కట్టుకున్నారు, ఫ్యాషన్ అది ఓకేనా కాదు కదా? చీర కడుతున్నారా, డ్రెస్ వేస్తున్నారా, చున్నీ వేస్తున్నారా, వేయట్లేదా కాదు అక్కడ సమస్య. మీరు ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది సమస్య. నేను కూడా వేసుకుంటాను డ్రెస్సెస్ వితౌట్ చున్నీ. నాకు చాలా చిరాకు వస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు సాధన చేస్తూ ఉంటాను. లోపల చాలా ప్రశాంతంగా ఎప్పుడు ఏదో ఒక ఏం పని చేయాలి, ఏది చేయాలి, ఎవరికి ఏ విధంగా నేను చెప్పాలి, ఎవరికి ఏం సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. అది చున్నీ ఇట్లా పడిపోయి అలా పడిపోతుంది, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వాడు కూర్చోలేనా? నేను బయట వేసుకోను, నేను బయట వేసుకోను.
వేసుకోండి. ఎందుకు వేసుకోవాలి? నా డ్రెస్ ఎక్స్పోజింగ్ గా ఉందా, నేను టైట్ గా వేస్తున్నానా, నేను ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా నేను ఉన్నానా, నేను అదొక్కటే చూస్తాను. అది లేదు అని అంటే నేను చున్నీ వేస్తే నీకెందుకు, నేను చున్నీ వేయకపోతే నీకెందుకు, నేను ప్యాంట్ షర్ట్ వేస్తే నీకెందుకు. యూ నో ఆర్ యూ డోంట్ నో, నేను జీన్స్ వేసుకుంటాను, టీ షర్ట్స్ వేసుకుంటాను, నా పిల్లలతో పాటు పోటీగా తయారై నేను గాగల్స్ పెట్టుకొని సినిమాలకు వెళ్తా, షికార్లకు వెళ్తాను. ఎందుకు వెళ్ళకూడదు? కానీ నన్ను చూసి కామెంట్ చేయండి, మీరు అశ్లీలంగా ఉంది, ఏంటి ఈమె ఇట్లా ఎక్స్పోజ్ చేసి తిరుగుతుంది అని అనండి. మీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను. నా జీన్స్ టీ షర్ట్ లో నేను చాలా లక్షణంగా ఉంటాను. ఎంత కంఫర్ట్ ఉంటుందో తెలుసా? జీన్స్ టీ షర్ట్ వేసుకున్నప్పుడు చీర వేసుకొని బస్ ఎక్కాలంటే ఎంత కష్టపడతారో తెలుసా లేడీస్? ఒక్కరోజు చీర కట్టుకుంటే తెలుస్తుంది జెంట్స్ కి. కానీ ఈ కాలానికి మనం చేసే పనులకి లేడీస్ కి చీర ఎట్లా సెట్ అవుతాయి? ఇప్పుడు నేను కొండలు ఎక్కేస్తాను, ట్రెక్కింగ్ వెళ్ళిపోతాను, నేను చీర కట్టుకొని మీరు ట్రెక్కింగ్ చేయడం అన్యాయమా కాదు? చాలా కదా. నేను ఇప్పుడు మూవీకి వెళ్తా, మూవీకి చీర అవసరం? వర్క్షాప్ వస్తున్నా, చీర కడుతున్నానా లేదా? ఇప్పుడే చెప్పారు స్ప్రింగ్ లాగా నొక్కేస్తున్నారు, ఇంకా డ్రెస్ కానీ చివరి వేలు నుంచి తల వరకు ఒక శృంగార దేవతలాగా సృష్టించాడు. కాబట్టి చున్నీ గురించి పక్కన పెట్టండి, ఆ స్త్రీని అలా సృష్టించాడు. ఆడం పిచ్చిలాగా మరి తిరుగుతుంటే ఈవును సృష్టించి ఆయనకు ఒక ఇది చేయాలనిపించింది. ఆ మాదిరి కాబట్టి స్త్రీని భగవంతుడు ఒక శృంగార దేవతలాగా సృష్టించాడు. ఆ శృంగారం ఎంతవరకు ఉండాలో అంత చేస్తే బాగుంటుంది. ఆకలి వేసేవాడికి అన్నంతో రుచిగా ఉండదు, ఏదైనా రుచిగా. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేదైతే ఒకటి, ఎవరేమన్నా పట్టించుకోరు. మీకు జీన్స్ కంఫర్టా, జీన్స్ వేయండి, కానీ టైట్ వేసేసి మీ నరాలు కూడా కనిపించేంత టైట్ వేసేసి కాకుండా మీకు మీరు ఒక విలువని ఆపాదించుకోవాలి. దాని గురించి అతను చెప్తున్నారు. ఆ స్త్రీ శరీరము చించిన విస్మర్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ఈ శరీరానికి ఎంతో విలువ ఉంది, ఎంతో గౌరవం ఉంది. ఇది సాధించాల్సినవి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. పురుషుడికి అవన్నీ లేదు. ఆడపిల్లకి ఏదో ప్యాంట్ షర్ట్ వేసుకుని వాడు బయటకు వెళ్తాడు, కానీ ఒక అమ్మాయి బయటకు వెళ్తుంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సమానం, అమ్మ కాస్త చక్కగా తయారయ్యారు, మామూలు పనికైనా కానీ అవన్నీ ఒక రకంగా కూర్చోండి సార్, నేను చెప్తాను. మీరు చెప్పదలుచుకునేది ఏంటంటే నాకు క్లియర్గా అర్థమైంది. నేను దాంట్లో మీకు ఒక 50% నా ఓట్ వేస్తున్నాను, మీకు దాంట్లో ప్రాబ్లం లేదు, మీరు కంగారు పడదు. కానీ 50% ఓట్ కూడా వేయట్లేదు. రెండు కరెక్ట్గా మాట్లాడుకుందాం మనం. అమ్మ మీకు కూడా నేను 50% ఓట్ వేస్తున్నాను, 100% వేయట్లేదు. మీరు మారాలి, వాళ్ళు మారాలని నేను ముందే చెప్పాను. సో డ్రెస్సింగ్ అనేది మనము ఒక సోషల్ బీయింగ్స్, అంటే అందరం కలిసి ఒక సమాజంలో బతుకుతున్నాం. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు నేను బతుకుతా అనే హక్కు ఎవరికి లేదు. అలా మేము మా ఇష్టం ఉన్నట్టు బతుకుతాం నీకెందుకు అని మీ పక్కింటోడు వాడి ఇష్టం ఉన్నట్టుగా ఫుల్ సౌండ్ లో స్పీకర్ పెట్టి పాఠం పెట్టాడు. నా ఇల్లు, నా ఇష్టం, నేను ఎట్లుంటే నీకెందుకు అని అంటే ఓ చోట్ల మిమ్మల్ని టార్చర్ చేస్తుంటే మీకు మెంటల్ వచ్చి కొట్లాడతారా లేదా? అంతే కదా, గొడవలు అయిపోతాయా లేదా అన్నప్పుడు ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు నా ఇష్టం ఉన్నట్టు నేను బతుకుతా అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు కరెక్ట్ చేస్తున్నావా, ఎవరిని పట్టించుకో. కానీ ఆ కరెక్ట్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకో. కరెక్ట్ అంటే నీ ఒక్కరికే కరెక్ట్ అవ్వడం కాదు, పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండడం, అది కరెక్ట్. మీకొక్కరికే కరెక్ట్ అవ్వాలంటే పోయి అడవిలో బతకండి, బట్టలు ఎప్పేసి తిరగండి. మన దగ్గర సన్యాసులు చాలా మంది ఉంటారు, దిగంబరులు ఉంటారు. వాళ్ళందరినీ మనం చేతులు జోడించి నమస్కరిస్తాం. దిగంబరులు ఉంటారు లేడీస్, చేతులు జోడించి మనం నమస్కరిస్తాం వాళ్ళకి.
అలా మీకు సమాజంతో పని లేదు అని అంటే మీరు అలా ఉంటారు. మరి ప్రతి దాంట్లో మీకు సమాజం కావాలి, కానీ ఐ డోంట్ కేర్, అది ఫ్యాషన్ అయిపోయింది, అది తప్పు. సమాజంలో ఉంటే మీ స్వేచ్ఛను మీరు కాపాడుకోండి. మిమ్మల్ని అని చేశారు, కానీ మీరు కూడా ఎగరడం పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు, అది చూసుకోండి. మీ స్వేచ్ఛను మీరు 100% లివ్ చేయండి. ఎదుటోడికి ఇబ్బంది లేకుండా బ్రతకండి. ఇప్పుడు మీకు నిజంగానే మీరు ఇక్కడి వరకు మినీ స్కర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు, ఎవరికైనా చూడాలనిపిస్తుంది అనిపించదు. నీకు వేసుకొని తిరగడం నీ ఇష్టం అన్నప్పుడు చూడడం వాడి ఇష్టం, వాడి కళ్ళు కదా, మరి చూస్తే ఎందుకు ఫీల్ అవ్వదు? నేను వేసుకుంటా నువ్వు చూడకు అని అనడం అన్యాయం. ఇప్పుడు ఒక పువ్వు, గులాబీ పువ్వు ఇచ్చుకుంటుంది, చూసి అందరం ఆనందిస్తాం కదా, ఎంత అందంగా ఉంది పువ్వు అని వర్ణిస్తాం రకరకాలుగా. మరి ఆడపిల్లని కూడా పువ్వుతో పోలుస్తారు కదా. ఆడపిల్లని చూసినప్పుడు కూడా ఎవరికైనా అలా అనిపిస్తుంది, చెప్పాలి అనిపిస్తుంది. అది ఏ ఏజ్లో మగవాడైనా, అది సృష్టి ధర్మం, అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఒక్క కొంతవరకు సృష్టి అలా తయారైంది, సృష్టి కొనసాగించడానికని అలాంటి ఆలోచన విధానం అనేది పురుషులకి క్రియేట్ చేసి పెట్టింది. సో మన బాధ్యత ఏంటి అంటే మనకేం కావాలి, ఇప్పుడు అవన్నీ పక్కన పెడతామమ్మా, ఒక్కటి ఆలోచించండి, మీకేం కావాలి, దాని తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయండి. ఎవరు మిమ్మల్ని అసభ్యంగా చూడద్దు అంటే మీరు అసభ్యంగా వేసుకోకండి. నేను వేసుకుంటాను, నీ కళ్ళు పొడి చేస్తాను చూస్తే, నువ్వు వేసుకోవడం ఎంత నీకు అవసరం, వాడు చూడడం నాకు అంత అవసరం. కానీ ఒక పాయింట్ మాత్రం తప్పు, లేడీస్ వేసుకుంటున్న డ్రెస్సెస్ వల్లనే వాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి, వాళ్ళ మీద ఎక్కువ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నది అనేది కూడా తప్పు. ఇప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ అమ్మాయిలు రేప్ చేయబడట్లేదు, బుర్కాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, కళ్ళు తప్ప ఏం కనిపించదు. ఇప్పుడు ముస్లిం కంట్రీస్లలోనే ఎక్కువ రేప్స్ జరుగుతాయి, చాలా రేప్స్ జరుగుతాయి. వాళ్ళు మరి బుర్కాలే వేసుకొని ఉంటారు కదా, అది ఒక 90 ఏళ్ళ ముసలావిడని కూడా వదలట్లేదు. ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, ఇంపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అక్కడే పుట్టిన వాళ్ళ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ షీ ఎ వుమన్ ఆర్ నాట్? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. వాళ్ళకు ఇఫ్ షీ ఈజ్ ఎ వుమన్, బహుభార్య అయి ఉంది వాళ్ళకు. ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది, అంతటా ఉంది. జరగాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు సమాజం, గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది లేదు నేను చూపెట్టాలి మీకు. మీకు ఎంతమందికి తెలిసిన వాళ్ళు ఉండకపోయిండొచ్చు. కొన్ని లీగల్ రిలేషన్షిప్స్, కొన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్ని ఉండవు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనము ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక, డ్రెస్సింగ్ వలన రేప్ జరుగుతుంది అనేది 100% రాంగ్. ఒక 90 ఏళ్ళ ముసలావిడ కూడా రేప్ చేయబడుతుంది ఈ రోజు. పోనీ అందం మీరు చూపించి చెప్పి లాగి మనల్ని ఆకర్షించి అందుకు వాళ్ళు రేప్ చేస్తున్నారంటే, మరి ఆ 90 ఏళ్ళ ముసలావిడ ఏం ఆకర్షించిందంటారు? కాదు, పూర్తి స్పృహలో ఉన్న వాళ్ళు కూడా చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. చెయ్యాలనుకునేటోడుకు ఆడదా కాదు, అది భిక్షం ఎత్తుకునే ఆడదైనా కానివ్వండి, మతి స్థిమితం కోల్పోయిన ఆడవాళ్ళని, ఎంతమంది రోడ్ల మీద తిరుగుతుంటే భిక్షం ఎత్తుకుంటున్న ఆడవాళ్ళని తీసుకెళ్లి తుప్పల్లో తీసుకెళ్లి రేప్ చేసి పడేసి చంపేసిన ఎన్నో ఉదంతాలు. వాళ్ళకి ఏజ్ అక్కర్లేదు, ఆ శరీరం ఎంత మురికిగా ఉంది అక్కర్లేదు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఎలా ఉంటారు? రా రా అని పిలిచే అంత అందంగా ఉంటారా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి అంత గొప్ప పరిమాణాలు వెదజల్లుతూ ఉంటాయి? వాళ్ళు బయటపడ్డారా? వాళ్ళకి జరగకుండా ఉన్నాయా? ఓన్లీ అందమైన అమ్మాయిలు మాత్రమే రేప్ చేయబడుతున్నారా? కాదు. ఈ మైండ్ సెట్ లో నుండి బయటపడండి. ఇప్పుడు నేను అసలు విషయం చెప్తాను, ఇదంతా భౌతిక వాదన ఇప్పటివరకు చెప్పు. ఇప్పుడు నేను మీకు అసలు విషయం చెప్తాను. ఇది అర్థం చేసుకుంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చాలా గొప్పగా మీ మైండ్ సెట్ మారి
మీ జీవితాలలో చక్కని మార్పు వస్తుంది. ఇప్పుడు నేను అసలు సత్యం చెప్తున్నాను, దయచేసి గ్రహించండి. ఇప్పటి వరకు సమాజం అంతా, ప్రపంచం అంతా కొట్టుకుంటున్న టాపిక్లే మళ్ళీ మీరు మాట్లాడుకున్నారు, నేను మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు ఈ టాపిక్ మీద ఒక కరెక్ట్ అవగాహన ఇవ్వబోతున్నాను, అర్థం చేసుకోండి. మగవాళ్ళు కూడా ఎంతో మంది రేప్ చేయబడుతున్నారు, మీకు తెలుసో తెలియదు. మగ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా చాలా దారుణంగా వాళ్ళు కూడా రేప్ చేయబడుతున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటివి అంటే నేను చెప్తాను. యువర్ కర్మ is the only reason. అదే కాలేజ్లో ఆ అమ్మాయితో పాటు ఎంతో మంది చదువుతుంటారు, ఆ అమ్మాయితో పాటు ఎంతో మంది అదే దారిలో రోజు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యింది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఆ అమ్మాయి మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యింది? ఇది అర్థం చేసుకోవాలి. మీరు, మీ పిల్లలు ఇది అర్థం చేసుకుంటే క్లియర్ అవుతుంది. ఇలా డ్రెస్ వేసుకోవడం వలన అవుతుంది, అలా డ్రెస్ వేసుకోకపోవడం వలన అవుతుంది, మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోవడం వలన జరుగుతుంది. ఇదంతా తొక్క తోలు వేస్ట్ మెటీరియల్ డస్ట్బిన్ లో పడేయాల్సినటువంటి వాదన. దీంట్లో నుండి ఇప్పుడు మనము, నేను మీకు ఇది ఎందుకు అంటున్నాను, డస్ట్బిన్ లో పడేయాల్సిన వాదన ఎందుకు అంటున్నానంటే, ఇది మన దగ్గర స్పిరిచువల్ గ్యాదరింగ్. మనమందరము ఆత్మపరంగా ఎదగడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కేవలం వాదించి స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప అని గొడవపడడానికో, బయట సమాజంలో ఏదో ఇప్పుడు ఏదో పొలిటికల్ ర్యాలీ వెళ్తే మీరు వెళ్ళి జై అనడానికో వెళ్ళలేదు కదా. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? ఏదో డెవలప్మెంట్ మీకు కావాలి, ఆ డెవలప్మెంట్ కోసం ఇక్కడ వచ్చాను. సో ఇప్పుడు నేను డెవలప్మెంట్ చెప్తున్నాను, దీన్ని అర్థం చేసుకోండి. 100 మంది 1000 మంది వెళ్తారు ఆ రోడ్లో, ఒక్క అమ్మాయి ఎందుకు టార్గెట్ అయ్యింది? ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది ఆలోచించాలి ఎప్పుడైనా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఎంతో మంది అమ్మాయిలు ఆ రోడ్లో నుండి వెళ్తూ వస్తూనే ఉన్నారు కదా. ఈ ఎదవలు, ఈ దరిద్రులు అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మాయే ఎందుకు అక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి మాత్రమే ఎందుకు వెళ్ళింది? వేరే అమ్మాయి ఎందుకు వెళ్ళదు? ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ కర్మ ఉంది. దట్ ఈస్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది మీ థాట్ ప్యాటర్న్స్. మనం ఇచ్చింది మనకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. మీది కానిదేది మీ దగ్గరికి రాదు. ఇవి నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా. మరి అమ్మాయి రేపు ఎందుకు చేయబడింది? అది అమ్మాయి పొందాల్సిన కర్మ కాకుండా ఆమెకు వచ్చేసిందా? ఎవరో పక్కింటి ఆవిడ కర్మ వచ్చేసిందా అమ్మాయికి? ఎవరి కర్మ వచ్చింది? ఆ అమ్మాయి కర్మ. ఆ అమ్మాయికి అది జరగడానికి ఎవరు కారణం? చేసిన వాళ్ళని పక్కన పెట్టేది, వాళ్ళ నరకం వాళ్ళు పడతారు. రామ్కా ఏమంటారు తెలుసా? చచ్చినవాడు బతికిపోయాడు, చంపినవాడు చచ్చాడు అంటాడు. చచ్చినవాడు బ్రతికిపోయాడు, చంపినవాడు చచ్చాడు అంటాడు రామ్కా. అంటే ఏంటి? చచ్చినవాడు ఆ కర్మ క్లియర్ అయిపోయిందండి, వాడు అనుభవం పొందాడు, వాడు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు చంపినోడుకు ఉంటుంది చూడు, వాడు 1000 కల్లా పొందుతాడు కదా. సానుభూతి ప్రకటించడం చాలా ఈజీ. నేనేమి ఆ రేప్ చేసిన వాడికి నేను దండం పెట్టి వాడిని నేను మహానుభావుడు అంటలేడు. వాడినంటూ ఏం చేయాలో అది విశ్వం చేసింది, చేస్తుంది. కానీ ఈ అమ్మాయి ఎందుకు దొరికింది? అది కదా మనం ఆలోచించాలి. వాడిని ఎలా మార్చాలో విశ్వం చూస్తుంది, కానీ ఈ అమ్మాయి ఎందుకు దొరికింది అని మనం ఎందుకు ఆలోచించాలి? మనం దొరకకుండా ఉండడానికి.
మీరందరూ దొరకకుండా ఉండాలంటే మీరు వాడు ఎలా రేప్ చేశాడు, ఏం చేశాడు అది కాదు. ఈ అమ్మాయి ఎలా దొరికింది, ఎందుకు దొరికింది, మనం దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది ఆలోచించు. కానీ క్యూరియాసిటీ జనాలు ఎట్లా ఉంటుందో తెలుసా? నేను ఎంత షాక్ అయ్యానంటే న్యూస్ పేపర్లో నెక్స్ట్ డే చూసి ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అది చూడడానికి తండోపతండాలుగా జనాలు వెళ్తున్నారంట ఆ ప్లేస్ చూడడానికి. అది మన పుణ్యక్షేత్రమా? అవ్వా, పుణ్యక్షేత్రమా? ఫ్యామిలీలు వెళ్తున్నాయంట. వాళ్ళ తాకిడి తట్టుకోలేక పోలీసు వాళ్ళు ఆ గోడ కూలగొట్టేశారు. అందరినీ తరిమి నడవండి అని చెప్పి పంపించాల్సి వచ్చిందంట. ఏం సైకాలజీ ఇది? ఈ సైకాలజీ మారాలా? ఈ సైకాలజీ మారితే మీరు బట్టలు లేకుండా తిరిగినా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు బట్టలు లేకుండా తిరిగినా ఏం కాదు. కొన్ని ట్రైబ్స్ ఇప్పటికీ ఉన్నాయి బట్టలు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళ దాంట్లో ఒక్క రేపు కూడా జరగదు. వెళ్ళి చూడండి, టోటల్ గా ఒక్క నూలి పోగు లేకుండా ఉంటది ఆ ట్రైబ్ మొత్తం. కానీ వాళ్ళ దాంట్లో ఒక్క రేపు జరగదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ దేర్, దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏం లేదు, ఏముంటుంది అనే ఉత్సుకత వాళ్ళకి లేదు. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండవు, వాళ్ళు చాలా ప్యూర్ గా ఉంటారు. కాబట్టి దేర్ ఆర్ నో రేప్స్ దేర్. సో ఈ డ్రెస్ వేసుకోకపోవడం వలన, సరిగా వేసుకోకపోవడం వలన రేప్ జరుగుతుందంటే ప్రపంచంలో రేపులన్నీ ఆ ట్రైబ్లోనే జరగాలి. ప్రపంచం నలుమూలల్లో నుండి ప్రతి మగవాడు వెళ్ళి ఆడవాళ్ళని రేప్ చేశారు. ఎందుకంటే వాళ్ళు నూరు పోగు కూడా వేసుకోలేదు. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటి అని అంటే మీరు నిండా బుర్కా వేసుకొని వెళ్తున్నారు, కానీ మీకు ఆ కర్మ ఉంది. వాడు మీ మొహంతో వాడికి పని లేదు. మీరు ఆడవాళ్ళ కాదా? లాక్కెళ్ళిపోతున్నాడు, అవునా కాదా? మరి ముందు మీరు బాగు చేసుకోవాల్సింది ఏంటి? కర్మలు క్లియర్ చేసుకుంటే, మైండ్ సెట్ క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక సభ్య సమాజంలో సభ్యమైన వ్యక్తులుగా మీరు జీవించగలుగుతారు. దానికోసం మీరు స్పెషల్గా కృషి చేయాల్సిన అవసరం ఉండదు. స్పెషల్గా మీ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అది ఒక సహజమైన లర్నింగ్ కిందకు వచ్చేస్తుంది. మీరు నేర్పించాల్సినది, స్కూల్స్లలో నేర్పించాల్సిన విషయాలు ఇవి. పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, నానా నువ్వు దైవాన్ని, నువ్వు ఏ కర్మలో ఇరుక్కో అక్కర్లేదు, నీకే కష్టం అక్కర్లేదు, నీకే నష్టం అక్కర్లేదు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలిగే పూర్తి అర్హత నీకు ఉంది అని చెప్పాలి పిల్లలకి. నీకెంత అర్హత ఉందో నీ పక్కవాడికి కూడా అదే అర్హత ఉంది అనేది నేర్పించాను. అప్పుడు ఏ మగ పిల్లోడు ఆడపిల్లని రేప్ చేయడు. అప్పుడు ఏ ఆడపిల్ల యొక్క కర్మ ఎఫెక్ట్ అయ్యి ఆ ఆడపిల్ల రేప్కి గురవ్వదు. మనం అవన్నీ వదిలేసి ఆడపిల్లల్ని నువ్వు ఇలా కాళ్ళు, నేను చిన్నప్పుడు నేను ఇలా చిన్నపిల్లలు ఇలా ఆడుకుంటాను, కాళ్ళు ఇలా ఆడుకుంటు, అలా కాళ్ళు అలా ఇలా ఊపి ఆడుకుంటుంటే నాకు బాగా గుర్తు. మా నాన్నమ్మ కాళ్ళ మీద పట్ట కొట్టేది. ఆడపిల్లవి బుద్ధి ఉందా నీకు? ఆడపిల్లవా గాడి పిల్లవా? కాళ్ళు ఊపుతావా? బుద్ధి లేదు నీకు అని చెప్పి టప్ప కొట్టేసేది. కాళ్ళు బాగా నొప్పి వచ్చేది, బాగా మండిపోయింది. ఇవా మీరు ఆడపిల్లలకి నేర్పించాల్సింది. అంటే మగపిల్లోడు కాలు ఊపితే ఓకేనా, ఆడపిల్ల కాలు ఊపితే నాట్ ఓకేనా? ఇది కాదు నేర్పించాల్సింది. ఆడపిల్లలు మగపిల్లలు అంతా ఈక్వల్. ఎవరైనా సరే, ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ కర్మ ఉంటే వాడు బలి కావాల్సిందే. కర్మను క్లియర్ చేసుకో, సాధన చేయండి, నేను దైవాన్ని అని ఎరుక పెంచుకో. ఏం మీరు అనుకుంటున్నారా మగపిల్లలు సేఫ్ అని? ఏం సేఫ్ కాదు మగపిల్లలు. ఆ భ్రమల్లో ఉంటే మీరు బయటపడండి. మగపిల్లలు ఏం సేఫ్ కాదు. వాళ్ళకుంటే కర్మలు వాళ్ళకున్నాయి. వాళ్ళు ఎంతోమంది రేప్ చేయబడుతున్నారు. చెప్పుకోరు పాపం. అట్లీస్ట్ ఆడపిల్లలు ఈ మధ్య బయట తెలుస్తున్నాయి, మగపిల్లలు పాపం చెప్పుకోరు.
ఎంతో మంది చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి జరిగిన నష్టాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మరి అన్నప్పుడు ఇప్పుడు వాడు ఏమి ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకొని తిరుగుతున్నాడని వేసుకొని తిరిగితే ఎవడు చూస్తాడు? చూస్తారా మీరేమన్నా? చూడండి, ఆడపిల్ల ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకొని తిరుగుతుందంటే అందరు చూస్తారా అమ్మాయి? కానీ మగపిల్లడు ఉట్టికి ఇప్పుడు బీచ్లలో ఎంతమందిని చూస్తారు కదా మనం? ఓన్లీ డ్రాయర్ వేసుకొని దుక్కుతూ ఉంటారు, ఎవరు చూస్తారు? అయినా వాళ్ళు రేప్ కావట్లేదా? ఇఫ్ దట్ ఇస్ ద క్వశ్చన్, మరి వాళ్ళు ఎందుకు రేప్ చేయబడుతున్నారు? మగవాళ్ళే రేప్ చేసుకుంటున్నారు. ఏ కాబట్టి ఒక్కలో వాదనల నుండి ఇప్పటికైనా బయటపడి ఐదర్ మగవాళ్ళకి సపోర్ట్ చేయడము లేదా ఐదర్ ఆడవాళ్ళకు సపోర్ట్ చేయడం కాదు. మీకు కర్మ సపోర్ట్ చేస్తుందా లేదా చూసుకోండి ఫస్ట్. కర్మ సపోర్ట్ చేస్తే అర్ధరాత్రి మీరు నడి రోడ్డున ఒక్కరే మీరు వెళ్తున్నా మీకేం కాదు. మీకు పూర్తి సృష్టి మీకు ప్రొటెక్షన్ గా ఉంటుంది, మీకేం కాదు. మీ ఇంట్లో తిరిగినంత స్వేచ్ఛగా మీరు రోడ్డు మీద తిరగచ్చు. గాంధీ కళలు కన్నా ప్రపంచం అదే కదా. ఏమన్నాడు గాంధీ గారు? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా బయటకి రాగలిగినప్పుడు అదే నిజమైన స్వాతంత్రం. ఆ నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? ప్రతి ఆడవారు, ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్క స్త్రీ నుండి కర్మలు క్రియేట్ చేసుకోండి. ఇటువంటి ఏ కర్మ లేకుండా తయారైతే రండి అందరం కలిసి సెకండ్ షో మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేసి వాకింగ్ చేసుకుంటూ వద్దాం కదా. అర్ధరాత్రి మీ భర్తని మీరు బయటకు పంపించి చూడండి, మీ అబ్బాయిని బయటకు పంపించి చూడండి, ఇంటికి రిటర్న్ వస్తాడని గ్యారెంటీ ఉందా? ఏం జరుగుతుందో తెలియదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ దేవుడే, మగవాళ్ళకి కూడా పోయింది. మరి వాళ్ళు చేసింది వాళ్ళకి వస్తుంది, మీరు చేసుకున్నది మీకు వస్తుంది. సో ఎవ్వరు అమాయకులు కాదండి. వచ్చి మిమ్మల్ని మీరు ఇక్కడ అమాయకులు అని లేడీస్ లేబుల్స్ వేసుకొని తిరగద్దు, నేను ఒప్పుకోను. అలాగే మగవారు కూడా మేము అమాయకులను తిరగద్దు, ఒప్పుకోను. రేపు ఎందుకు చేయబడ్డదా అమ్మాయికి ఎందుకు ఉందా కర్మ? వీడు చేశాడు, ఎందుకు చేశాడు అని నిలదీద్దాం. వాడికి చేయాల్సిన మర్దన చేద్దాం, వాడికి జరగాల్సిన భౌతికంగా శిక్షలు వేద్దాం, మానసికంగా వాడి లోపల పరివర్తన తేవడానికి వాడికి అన్ని సత్యాలు చెప్పి ఒరే నువ్వు ఇచ్చావు 1000 తలుగా రిటర్న్ వస్తుందా ఎదవా అని మనకి చెప్దాం. కానీ అట్ ద సేమ్ టైం ఆడపిల్లది కూడా లేదా? ఎలా వచ్చింది సౌండ్? వస్తుందా? భౌతికంగా నేను అనట్లేదు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద చాలా మంది చాలా గొడవలు చేస్తారు బయట. అంటే ఆడవాళ్ళ దగ్గర తప్పుందా? ఏం మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు? అయ్యుండి మీకు ఇంత జ్ఞానం లేదా? అసలు మీరు ఆడవాళ్ళేనా? ఇది దుమ్మెత్తిపోయడానికి రెడీ ఉంటారు. అయ్య బాబు, నేను ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడట్లేదండి, నేను ఆత్మ మాట్లాడుతున్నా, కర్మ మాట్లాడుతున్నా. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కర్మ ఉంటే పడాల్సింది, కర్మ లేకపోతే ఏం కాదు. అంటే మీరు వేశ్యల బస్తీలో తిరిగితే కూడా మీరు పతివ్రతగానే బయటకు వస్తారు. మేడం, ఎప్పుడు స్పిరిచువల్ వర్క్షాప్లోని ఈ టాపిక్ కోసం చెప్తాను అనుకొని మీరు వాట్సాప్లో ఇస్తారు. యాక్చువల్గా ఈ టాపిక్ ఇక్కడ లెగిసి ఉండకపోతే ఏ టాపిక్ కోసం మీరు చెప్తాను అని అనుకున్నారు ఈరోజు నేను యాక్చువల్లీ భయం గురించి చెప్తాను. కొన్ని వర్క్షాప్స్, ఇంకొక 3-4 వర్క్షాప్స్ కంప్లీట్గా నేను భయం అనే టాపిక్ గురించే చెప్తాను. ఇది భయంలో ఒక భాగమే కదా. సో నేను అందుకని దీన్ని నేనేమి డిస్కంటిన్యూ చేయకుండా, ఇవన్నీ ఏంటంటే ఇన్సెక్యూరిటీస్. ఇప్పుడు ఆడవాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనే బాధలో నుండి ఆ తపనలో నుండి వస్తున్న క్వశ్చన్స్ అవి. మన ఆడవాళ్ళని ఎలా రక్షించుకోవాలి? మన ఆడవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవభావం ఎక్కువ. వీళ్ళని రక్షించాలి, ఎలాగైనా రక్షించాలి. ఏం చేస్తే రక్షిస్తాం అని వాళ్ళు పద్ధతులు వెళ్తున్నారు. మీరు ఏం చేసినా రక్షించలేరు అని నేను చెప్తున్నాను. మీరు నిజంగా రక్షించాలంటే కర్మలు క్లియర్ చేసే విధంగా వాళ్ళని ముందుకు పోయండి. మీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక వేత్తలుగా మార్చండి.
ఆధ్యాత్మికత నేర్పించండి. ఆధ్యాత్మికత అంటే మళ్ళీ గుళ్ళు గోపురాలు తిరుగుడు కాదండి. చిన్నప్పటి నుండి మీరు తిరుగుతూనే వచ్చారు. ఇవన్నీ అర్థమయ్యాయా? ఇప్పుడు నేను చెప్పే వరకు అర్థం కాలేదు కదా. నేను చెప్పేది ఆధ్యాత్మికత ఏంటంటే ఇలా ఆత్మ విజ్ఞానం తెలియచేయండి. అలా తెలియచేసే గురువుల దగ్గరికి తీసుకెళ్ళండి, పెట్టండి, చక్కగా వాళ్ళని డెవలప్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆడపిల్లలు చాలా లక్షణంగా ఉంటారు. లక్షణం అంటే నీ దృష్టిలో ఏంటో, కానీ నా దృష్టిలో మాత్రం ఆత్మపరంగా చాలా లక్షణంగా ఉంటారు. చాలా లక్షణంగా ఉంటారు. వాళ్ళు అన్ని డ్రెస్సులు వేస్తారు. ఏ జీవిని కూడా మీరు అలా ఫిక్స్ చేయలేదు. ఆడవాళ్ళే కానివ్వండి, మగవాళ్ళే కానీ ఫిక్స్ చేయాలని చూసినప్పుడే సంఘర్షణ మొదలైంది. అది మెల్లిగా 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 ఒక బాంబు తయారై ఢామ్ అని పెడుతుంది. అప్పుడు ఇక మీరు ఆ శక్తిని కంటైన్ చేయలేదు. అది తెచ్చుకోకండి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇలా ఉండకు, అలా తిరగకు, ఎంతసేపు ఇదేనా, నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే హక్కు ఎవరికి ఉంది? గురువుకి మాత్రమే ఉంది. గురువు మాత్రమే చెప్పాలి. మిగతా వాళ్ళందరూ సలహాలు ఇచ్చుకోవాలి. అది ఎవరికైనా ఎవరికి. సో టోటల్ గా టాపిక్ యొక్క ఎసెన్స్ ఏంటంటే ఎవరి స్వేచ్ఛని ఎవరు హరించవచ్చు. ఎవరు ఎవరిని బాగు చేయలేరు. ఎవరిని బాగు చేయలేరు. మరి ఎవరు బాగు చేయాలి? మీకై మీరు బాగుపడాలని మీ నిర్ణయమే మిమ్మల్ని బాగు చేస్తారు. మేము బాగుపడాలని మీరు గట్టిగా నిర్ణయించుకోండి. ఆ దారి మీకు ఏర్పడి ఆ నిర్ణయంలో మీరు ముందుకెళ్ళడానికి మీకు అందాల్సిన సహాయ సహకారాలన్నీ క్రియేషన్ నుంచి అందుతారు. అది ఎవరి రూపంలోనే అవ్వచ్చు, చివరికి గురువు రూపంలో కూడా అవ్వచ్చు. ముందు మీరు బాగుపడాలని నిర్ణయించుకోండి. బాగు అనే దానికి ఒక డెఫినేషన్ ఉంటదే, అది తీసేయండి. నేను దైవాన్ని, నాలాగే అందరూ దైవం. ఎవరి స్వేచ్ఛకి నేను అడుగుతాను, నా స్వేచ్ఛకి ఎవరు అడుగుతారు. నేను సత్యాలు తెలుసుకొని నేను ఎదుగుతాను. నన్ను చూసి నేను బాగుపడుతుంటే మిగతా వాళ్ళు బాగుపడడానికి ముందుకు వస్తారు. ప్రచారం కాదు చేయాల్సిన ఆచారం, నేను ఆచరిస్తాను. నన్ను చూసి నేను బాగుపడితే నా ఆచరణ చూసి వేరొకరు బాగుపడడానికి ముందుకు వస్తారు. సో ఇది నా లక్ష్యం అని మీరు గట్టిగా అనుకోండి. ఇక నిజంగానే ఈ కాలంలో అమ్మాయిలు ఏంటి అని అంటే వాళ్ళకి ఒక కరెక్ట్ గైడెన్స్, ఒక కరెక్ట్ వే చూపించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చూపించాలంటే ముందు తల్లిదండ్రులకు తెలియాలి కదా, తల్లిదండ్రులకు కూడా తెలియదు. కాబట్టి అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ఉంది. కానీ అస్తవ్యస్తాన్ని కూడా మీరు మంచి కళ్ళతో చూడండి. అస్తవ్యస్తమే నేను ఒప్పుకుంటా, కానీ మీరు మంచి కళ్ళతో చూడండి. అందం అనేది చూసేవాడి కళ్ళల్లో ఉంటుందంట, విన్నారా ఎప్పుడైనా? అలాగే మంచి అనేది కూడా చూసేవాడి కళ్ళల్లోనే ఉంటుంది. మీలో మంచి ఉంటే మీకు ప్రతిదీ మంచి కనిపిస్తుంది. ఒక అమ్మాయి ఇప్పుడు మినీ స్కర్ట్ వేసుకొని వెళ్తున్నాను, ఎందుకు తిట్టిపోస్తారు దాన్ని అమ్మాయిని? చిచ్చి, తల్లిదండ్రుల పెంపకం నుండి మొదలవుతుంది. ఇదేనా తల్లిదండ్రుల పెంపకం? ఇదేనా పిల్ల చూడు ఇంత సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతుంది? అసలు ఈ అమ్మాయి మనిషేనా? ఆడజాతి పేరు పాడు చేస్తుంది. ఇది కాదు కదా. ఓ, మీరేం అర్థం చేసుకోవాలి? ఓకే, ఈ అమ్మాయి ఈ జన్మలో ఇలా ఉంది, ఇలా నేర్చుకోవడానికి వచ్చింది అంటే ఈ అమ్మాయి ఎంత అణచివేయబడ్డదో గత జన్మలలో. ఎందుకు ఆలోచించద్దు మీరు అట్లా? అవునా కదా? అయ్యో పాపం, ఎంత అణచివేయబడ్డదో. ఇప్పుడు ఆ స్ప్రింగ్ రిలీజ్ అయింది, అస్తవ్యస్తంగా ఎగురుతుంది. ఏదో ఒక రోజు ఈ అమ్మాయి సరిగా సెటిల్ అవుతుంది, తెలుసుకుంటుంది, బాగుపడుతుంది. అమ్మ, తల్లి, నాన్న, బంగారం, బాగుపడాలని నిజంగా మనసారా కోరుకుంటున్నాను రా అని ఆత్మపూర్వకంగా ఒక చిన్న ఆనందాన్ని ప్రకటించింది అమ్మ పట్ల. ఆ అమ్మాయి ఇంకొకరి కూతురే కదా, ఎవరో ఒకరికైతే కూతురే కదా. అమ్మాయికి తెలియట్లేదు, తిరుగుతోంది, తెలుసుకుంటది. తెలుసుకోలేదనుకో, భూమికి వచ్చిన నష్టం ఏముంది? అంతకన్నా పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన విషయం. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి.
ఆ అమ్మాయి తెలుసుకోవట్లేదు, ఆ అమ్మాయి మారట్లేదు, ఈ పక్కింటి అమ్మాయి అలా తిరుగుతుంది, వాళ్ళ కూతురు ఇలా తిరుగుతుంది, ఇలాంటి టాన్ జీన్స్ ఏమంటారు, టాన్ జీన్స్ వేసుకుంటున్నారు, టాన్ షర్ట్స్ వేసుకుంటున్నారు, మినీస్ వేసుకుంటున్నారు, మిడ్డీస్ వేసుకుంటున్నారు, మగపిల్లలు కూడా ఈ మధ్య ఎంతో వెరైటీగా వేసుకుంటున్నారు. జెంట్స్ లేడీస్ అది ఇది కాదు. ఓకే, జనరేషన్ ఎందుకు ఇలా అయింది? మీరు అని చేశారు. గత జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ ని అని చేసింది. అందుకని మీరు అని చేయడం మానే, వాళ్ళకి విషయాలు తెలియజేయండి, అర్థం చేయించండి, మీరు చేయమన్నా వాళ్ళు చేయండి, అసలు చేయండి. అయినా చేశారనుకోండి, అప్పుడు మీరేమనుకోవాలి, ఓ వీళ్ళ లైఫ్ డిజైన్ ఇది, వాళ్ళు ఈ జన్మలో ఇది నేర్చుకోవడానికి వచ్చారు, ఇలా తిరిగితే ఎలా ఉంటుంది, దాని పర్యావసనాలు ఏంటి అనేది నేర్చుకోవడానికి వచ్చారు, కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. అమ్మాయి ఎందుకు అలా ఉందో అందుకే అలా ఉంది. నీకు అవసరమా ఇతరుల విషయాలలో వేళ్ళు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవి దూర్చడం? దూరిస్తే జడ్జిమెంట్ అయితే ఈ జన్మలో దూషించిన వాళ్ళు నెక్స్ట్ జన్మలో అమ్మాయి లేకపోతే మినీస్కర్ట్స్ వేసుకొని తిరుగుతారు, తిరుగులేదు. ప్రకృతి విశ్వం రూల్ అది. ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందేమో మీకు, కానీ ఇది అక్షరాల సత్యం. ఏదన్నా చేయగలిగితే మంచి చెయ్యండి, అంతేగాని ఇతరులని జడ్జి చేయడం ఆపే. ఎవరు ఎందుకు ఎలా ఉన్నారో వారు అందుకు అలా ఉన్నారు. మీరు బాగుపడుతున్నారా అక్కడ వరకే మీకు సంబంధం. సమాజాన్ని బాగు చేసేంత శక్తి మీకు లేదు, అది కేవలం గురువుకి మాత్రమే ఉంది. మా తిప్పలు మేము పడతాం, మీకెందుకు ఆ తిప్పలు? ప్రశాంతంగా మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, తర్వాత అందరి గురించి ఆలోచిద్దాం. ఓకే, నో జడ్జ్మెంట్స్. నేను జోక్ చేయట్లేదు. ఒకసారి నాకు తెలిసిన ముసలావిడ ఉన్నారు, ఇంకా ఉన్నారు ఆవిడ. అదేం మూవీ? పోకిరి. దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, ఆ పాట వస్తుంది. దాంట్లో ఒక అమ్మాయి మంచి బెల్లీ డాన్స్ చేస్తుంది. దాన్ని ఈ ముసలావిడ తుమ్మేసి పోస్తుంది అమ్మాయి మీద. చాలా మీద డాన్స్ ఇషా, ఇది ఇదా అదా ఇదా, అసలు ఇది ఆడపిల్లనేనా, అసలు చూడు ఎట్లా చేస్తుంది, ఎట్లా తిప్పుతుంది, కాళ్ళు పట్టుకోను, చేతులు పట్టుకోను, ఇంకా ఇష్టం ఉన్నట్టు అనమాట. నేను ఆమె డాన్స్ అది ఇలా చూసుకుంటే ఇట్లా కూర్చున్నాను. నేను ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో ఈ డ్రెస్ నెక్స్ట్ జన్మలో ఈమె ఇంకే డ్రెస్ వేసుకోబోతుంది అనమాట. కంగ్రాచులేషన్స్ అనుకో. నేను సైలెంట్ గా నేను దైవాన్ని అనుకుని బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఎట్లయితుంది, చట్ నేనా హట్ అంటారు. కానీ జడ్జిమెంట్ ఎట్లాంటిదంటే ఊరికే రాదు, అవసరంగా వస్తుంది. అది మీ అత్యవసరంగా వస్తుంది ఒక జడ్జిమెంట్. మీరు ఎంత గట్టిగా జడ్జిమెంట్ చేస్తే మీకు అంత అత్యవసరంగా అది మీకు వచ్చి మెడకి చుట్టుకుంటుంది. అప్పుడు మీరు అది చేస్తున్నారని కూడా మీకు తెలియదు, ఇంకా మీరు దాన్ని సపోర్ట్ కూడా చేస్తారు. నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే అని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక దొంగని అడగండి, నీ దొంగని కాదు, పరిస్థితులు నన్ను దొంగగా మార్చాయి అని తెలుగు సినిమాలో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారు. పరిస్థితులు దొంగగా మార్చడం ఏంటి? వీడు దొంగ అవ్వాలనుకున్నాడు, అయ్యిండు. ఆ పరిస్థితులు ఎంతమందికి లేవు? వాళ్ళందరూ దొంగలయ్యారా? కాదు కదా. కాబట్టి అవసరం అలా వస్తుంది. ఓ దొంగని దొంగ చేస్తుంది అవసరం. జడ్జిమెంట్ అత్యవసరంగా వస్తుంది. ఒక మనిషిని దొంగగా మారుస్తుంది. ఇప్పుడు మీరు అన్నయ్యని మీరు చేయవలసి వస్తుంది. కాబట్టి ఎమోజీ ఉంటుంది కదా ఒకటి, ఇట్లా జిప్, ఫోన్స్లలో జిప్ ఎమోజీ ఉంటుంది కదా, ఇట్లా నోటికి జిప్ ఉంటుంది. అలా వేసేసుకొని నోటికి మాత్రమే కాదు లోపల కూడా జిప్ అయ్యాలి. లోపల కూడా ఆలోచించాలి. ఎవరు ఎందుకు ఎలా ఉన్నారో వారు అందుకు అలా ఉన్నారు.
నీకే ఏమన్నా చేయాలనుకుంటే మిమ్మల్ని నేను తోపు చేసిన బాధ మనం మన దగ్గర ఖచ్చితంగా వస్తుందండి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఎందుకు మనం బాగు చేయాలనుకుంటే మనం చేయగలిగేది ఒకటే. నేను చేయగలిగేది ఏంటి అని అంటే, నా బాధ్యత నేను సమాజానికి ఆత్మ విజ్ఞానాన్ని అందించాను. నా బాధ్యత నేను 100% చేస్తున్నాను. మీరేమన్నా చేయాలి, మీ వంతుగా మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మీరు చేయగలిగేది ఒకటే. మీరు వాదించడము, మీరు లెక్చర్లు ఇవ్వడము, మీరు బోధించడం కాదు. గురువుల దగ్గరికి వాళ్ళని పంపించడం, లేదా వాళ్ళకి కావాల్సిన ఆత్మవిజ్ఞాన పుస్తకాలను వాళ్ళకి అందజేయడం. అంతేగాని మీరు మాత్రం దయచేసి ఇంకొక జీవితాలలో చేతులు కాలు తుంచడం. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నేను ఏదైనా నాకు ఓపెన్గా చెప్తే బాగా దిగుతుంది, అందుకని ఓపెన్గా చెప్తున్నా. మీరు ఇప్పుడు ఒక అమ్మాయి డ్రెస్ మీద కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ డ్రెస్ వేసుకోక తప్పదు. మీరు ఒక మగవాడి జీవితం మీద, ప్రవర్తన మీద మీరు కామెంట్ చేస్తే మీరు అలా అయ్యి తీరక తప్పదు. వాడు చవట, వీడు దద్దమ్మ, మీరు చవట, మీరు దద్దమ్మ అవుతారు. మీరేంటో దాన్ని చూసుకోండి, మీరు ఎట్లా బాగుపడాలో దాని మీద దృష్టి పెట్టండి, మీరు బాగుపడండి. అదొక్కటే మనిషి చేయవలసిన పని. ఇతరుల జీవితాలలో జోక్యం చేసుకోవడం, బట్ మీ జీవితాన్ని మీరు ఖచ్చితంగా కరెక్ట్ గా చూసుకోవడం అనేది ఒక్కటే మీ యొక్క ఏకైక ధర్మం. మీరు బాగుపడండి, మీరు బాగుపడితే సమాజం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది. మీ వంతు మీరు బాగుపడండి, ఒక మలినం సమాజంలోకి వెళ్ళిపోయినట్టు. అదే అన్నిటికన్నా పెద్ద మార్పు, అదే అన్నిటికన్నా పెద్ద ఉద్యమం. అందరినీ కలిపి మార్చేయాలి, సమాజాన్ని మార్చేయాలి అదంతా ట్రాష్. మనిషి మారితే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. ఒక చిన్న డౌట్ ఉంది. గతంలో ఏమైనా జడ్జ్మెంట్ చేసాం కదా, తీరాలంటే దైవత్వం చేయాలంటే సాధన తెలిసి తెలియక ఎన్నో అనుకుంటారు, ఎన్నో మాట్లాడుంటారు, ఎన్నో డిస్కషన్స్ చేస్తుంటాయి, ఎన్నో తీర్పులు ఇచ్చుంటారు. సో ఆ జడ్జ్మెంట్స్ అన్ని ఇప్పుడు మాకు వస్తాయా అని భయం కలుగుతుంది. అదంటే అప్పుడు ఏం చేయాలంటే, ఒక విషయము ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిన రూల్ ఏమీ లేదు. మీరు అవగాహన చేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అనుభవించాలని రూల్ లేదు. ఎలా క్లియర్ చేసుకోవాలంటే, ఓకే నేను అప్పుడు గతంలో తెలియక ఇలా అనుకున్నాను, ఏదైనా జడ్జ్మెంట్ గుర్తొస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే, గతంలో నాకు తెలియక నేను జడ్జ్ చేశాను, ఇలా అనుకున్నాను. ఓకే గతం నేను ఇప్పుడు ఆ గిల్టీ మోయదలుచుకోను. అప్పటికి నా అవగాహన ఎంత ఉందో దాని తగ్గట్టుగా నేను ఆలోచించాను, దాని తగ్గట్టుగా నేను ప్రవర్తించాను. నేను ఇప్పుడు దాని పట్ల ఎటువంటి గిల్టీ మోయాను, అపరాధ భావం నాకు వద్దు. కానీ ఇప్పుడు నేను ఎదిగాను, నా మైండ్ సెట్ మారింది, నా అవగాహన స్థాయి పెరిగింది. కాబట్టి ఇప్పుడు నాకు ఆ పాత బిలీఫ్ సిస్టంతో పని లేదు. సో నా పాత అభిప్రాయాల యొక్క మూలాలకి నా దైవత్వాన్ని ప్రకటిస్తున్నాను. నేను దైవాన్ని అని దైవత్వ సాధన చేయాలి. అప్పుడు అది ఎటువంటి జడ్జ్మెంట్ అయినా సరే మైండ్ క్లియర్. ఆఫీషియల్ ఏ జడ్జ్మెంట్ అయినా అవని ఆఫీషియల్ అవ్వచ్చు, అన్అఫీషియల్ అవ్వచ్చు, ఏ జడ్జ్మెంట్ అయినా మీకు దాని యొక్క రిజల్ట్ మీకు కావాలి. వద్దు అని అనుకుంటే సాధన చేసి వదిలించుకోండి, కావాలి అని అనుకుంటే పెట్టుకోవాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. కొన్ని జడ్జ్మెంట్స్ మంచి కూడా చేస్తాయి. ఇప్పుడు ఎలా చూడు ఎంత గొప్పవాడయ్యారు, నిజంగా వాడు సూపర్, ఇది జడ్జ్మెంట్ తీర్పే కదా. అలా మీరు తీర్పిస్తున్నారు, చాలా గొప్పవాడయ్యారు, నిజంగా సూపర్, అదే గొప్పవాడయ్యారు, అది మీకు మంచిగా చేస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మీరేమి దైవత్వాన్ని ప్రకటించి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు వద్దు ఈ పరిస్థితులు, నాకు వద్దు అనుకున్న వాటిని
మీరు క్లియర్ చేసుకోండి. వాటి మూలాలకి దైవత్వాన్ని ప్రకటించి దైవత్వ సాధన చేస్తే క్లియర్ చేసుకోండి. అయితే నేను చెప్పిన దాంట్లో మీకు ఒక 50% అర్థమైనా సరే మీ చైతన్యంలో చాలా మార్పు జరుగుతుంది. ఇప్పటి నుండి మీ దృష్టికోణం మారిపోతుంది. మీరు ఎవరిని చూసినా మీకు అర్థమవుతుంది. అయ్యో పాపం అని అనాల్సిన గతి ఎవరికి పట్టలేదు. మీరు అయ్యో పాపం ఆ అమ్మాయి ఇలా జరిగింది, అయ్యో పాపం ఈ అమ్మాయి ఇలా అయింది అలా అయింది కాదు. ఆ అమ్మాయి అది ఆ జీవితంలో ఈ జీవితంలో అది చూస్ చేసుకుంది, అది అలా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయిని అందులో నుండి ఎలా బయటకు తేవాలి? అది చేయాలి. గతం గతం. వాట్ నౌ? ఇంకొక అమ్మాయి జీవితం అలా అవ్వకుండా ఏం చేయాలి అన్నప్పుడు ఆ అమ్మాయికి ఆత్మ విజ్ఞానం అందించాలి. ఆత్మ విజ్ఞానం ఒక్కటే ప్రతి చిన్న సమస్య దగ్గర నుంచి పెద్ద సమస్యకి శాశ్వత పరిష్కారం ఆత్మ విజ్ఞానం మాత్రమే, ఇంకా ఏది కాదు. అంతకు మించి అది వదిలేసి మీరు ఎంత పట్టుకున్నా, ఎంత కష్టపడ్డా, ఎన్ని చేసినా, ఎవరు కాళ్ళు పట్టుకున్నా, ఏమైనా కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది మీ లైఫ్.